ప్రభునాన్న మీ అందరికీ షలోం. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదివినట్లయితే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే ఒకే తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములోనే నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొనువాడునైన కఠినుడవని నేనెరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందును అని చెప్పి ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికియ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండుననెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఈరోజు ఈ వాక్య ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ యజమానుడు ఏం చేశాడండి? ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు సంపాదించిన అతను వ్యాపారం చేసి మరి ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన అతనికి కూడా మళ్ళీ కష్టపడి ఇంకొక 2 తలాంతులు సంపాదించాడు. ప్రియ సహోదరి సహోదరా, 1 తలాంతే పొందుకున్న వ్యక్తి ఏం చేశాడండి? ఈ 1 తలాంతుతో నేనేం చేయగలనని ఆ తలాంతును భూమిలో పాతిపెట్టి, మళ్ళీ యజమానుడు వచ్చి అడిగినప్పుడు, నువ్వు వాళ్ళకి అన్ని ఇచ్చావు, నా 1 తలాంతునే ఇచ్చావు కాబట్టి నేను దాన్ని ఏం చేయాలో నాకు తెలియక భూమిలో పాతిపెట్టానని యజమానుడి మీద అతను తిరుగుబాటు చేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన కృప ద్వారా మనకు అనేకమైన తలాంతులు ఇచ్చాడు. అనేక మందికి అనేకమైన తలాంతులు దేవుడు మనకి ఇచ్చాడు. చాలా మంది దేవుని పాటలు బాగా పాడగలరు, చాలా మంది సంగీతాన్ని వాయించగలరు, చాలా మంది పాటలు రాయగలరు, చాలా మంది దేవుని పరిచర్యలో అన్ని పనుల్లో మంచిగా
పాల్గొంటారు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది అనేకమైన తలాంతులు కలిగి ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి కృప ద్వారా మనం పొందుకున్న తలాంతులను మనం ఏం చేయాలండి, ఇంకా రెట్టింపు చేసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఈ దాసుని వలె, ఈ పనికి మాలిన దాసుని వలె చాలా మంది ఉంటారు. ఈ ఒక్క తలాంతుతో నేను ఏం చేయగలను, ఈ ఒక్క తలాంతుని నేను ఎందుకు ఉపయోగించాలి అని అంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి ఏం చేశాడండి, మరి ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. యజమానుడు అతన్ని చూసి ఏమన్నాడండి, యజమానుడు ఇంకొక 5 తలాంతులు సంపాదించిన దాసుని చూసి ఏమన్నాడండి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలోనే నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను అని యజమానుడు అన్నాడు. యజమానుని సంతోషంలో పాలు పొందమని ఆ దాసుడితో యజమానుడు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మందికి దేవుడు అనేకమైన తలాంతులు ఇస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించకుండా ఆ తలాంతులను వాళ్ళు దాచిపెట్టేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, యజమానుడి దగ్గర 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి మళ్ళీ కష్టపడి ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తానని ఆ యజమానుడు అన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ యజమానుడితో సంతోషంలో పాలు పంచుకోవమని కూడా ఆ యజమానుడు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకి దేవుడు అనేకమైన తలాంతులు ఇచ్చాడు. ప్రతి మనిషికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు ఆ మనుషులు ఏం చేస్తారండి, ఉపయోగించకుండా దాచిపెట్టేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అదేవిధంగా ఇంకో దాసుడిని చూసినట్లయితే అతనికి యజమానుడు 2 తలాంతులు ఇచ్చాడు. ఆ 2 తలాంతులతో మరింకో 2 తలాంతులు సంపాదించాడు. యజమానుడు అతన్ని చూసి సంతోషపడి ఏం చేశాడండి, అతన్ని కూడా బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానని ఆ యజమానుడు తెలియజేసి ఈ సంతోషంలో నాతో పాలు పంచుకోమని ఆ యజమానుడు అన్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము దేవుడి కృప ద్వారా మనం పొందుకున్న తలాంతులను మనము పెంచుకునే వారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే వారు మంచిగా పాడగలరు, మంచిగా వాక్యం ప్రకటించగలరు, మంచిగా దేవుని పరిచయం చేయగలరు, మంచిగా సంగీతాన్ని వాయించగలరు. అన్ని విధాలుగా దేవుని కృప ద్వారా అనేకమైన తలాంతులు పొందుకొని కూడా ఏం చేస్తారండి, వాటిని ఉపయోగించకుండా వాటిని దాచిపెట్టేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే వారిని దేవుడు ఏమంటున్నాడంటే సోమరివైన చెడ్డదాసుడా అని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఒక దాసుడు ఉన్నాడు. ఒక్క తలాంతుతో నేనేం చేయగలను ప్రభు, 5 తలాంతులు అని భూమిలో పాతి పెట్టాడు. ఆ తలాంతును ఉపయోగించకుండా యజమానుడిని బాధ పెట్టాడు, ఆ యజమానుడిని నిందించాడు. ఈ ఒక్క తలాంతుతో నేనేం చేసుకోగలను, నాకెందుకు ఈ ఒక్క తలాంతుని ఇచ్చావని. ఆ ఒక్క తలాంతుతో ఇంకో తలాంతుని సంపాదించాలనే ఆలోచన లేకుండా ఆ దాసుడు ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ యజమానుడు ఏమంటున్నాడంటే సోమరమైన చెడ్డదాసుడా. ఎవరైతే తలాంతులు ఉపయోగించకుండా ఉంటారో వారిని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. మీరు ఖచ్చితంగా దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించి మరికొన్ని తలాంతులు పొందుకొని మీరు యజమానుడిని సంతోషంలో పాలు పంచుకునే వారిగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని యజమానుడు పలికే విధంగా మీరు ఉండాలని, ఈ కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి అనేకమైన వాటి మీద దేవుడు మిమ్మల్ని నియమిస్తాడని దేవుడు పలకగలగాలి. ప్రియ సహోదరి సోదరా, అనేక మందిని అనేక తలాంతులు ఉన్నవారు, ప్రియ సహోదరి సోదరా, తలాంతులు దేవుని కృప ద్వారా పొందుకున్నవారు, మీరు ఆ తలాంతును దేవుడికి ఉపయోగించేవారుగా ఉండాలి. ఆ తలాంతులతో మరికొన్ని తలాంతులు సంపాదించి దేవుని దగ్గర మీరు బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు
మిమ్మల్ని అనగలగాలి. ప్రియ సహోదరి సల్లరా, ఈ కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి అనేకమైన వాటి మీద మిమ్మల్ని నియమిస్తానని దేవుడు మీ గురించి చెప్పగలగాలి. ప్రియ సహోదరి సల్లరా, దేవుని సంతోషంలో మిమ్మల్ని పాలు పంచుకోమని దేవుడు చెప్పగలగాలి. ప్రియ సహోదరి సల్లరా, ఎప్పుడంటే దేవుడు కృప ద్వారా మీరు పొందుకున్న తలాంతులను ఉపయోగిస్తూ మరికొన్ని తలాంతులు సంపాదించినప్పుడు, ప్రియ సహోదరి సల్లరా, యజమానుడి ద్వారా ఒక తలాంతులు పొందుకున్న వ్యక్తి ఏం చేశాడండి? ఆ వ్యక్తి ఆ తలాంతులు భూమిలో పాతి పెట్టాడు. భూమిలో పాతి పెట్టి ఏమంటున్నాడండి? ఈ ఒక్క తలాంతుని ఇచ్చినందుకు యజమానుడి మీద సనుగుతూ ఉన్నాడు. ఆ ఒక్క తలాంతు దాచిపెట్టిన ఆ ఒక్క తలాంతు పొందుకున్న వ్యక్తి ఆ తలాంతును ఉపయోగించినప్పుడు యజమానుడికి కోపం వచ్చి ఏమన్నాడండి? సోమరివైన చెడ్డదాసుడా అని ఆ యజమానుడు అతన్ని తిట్టాడు. ప్రియ సహోదరి హెచ్చరించాడు. ప్రియ సహోదరి సల్లరా, అతని దగ్గరున్న ఆ ఒక్క తలాంతును కూడా అతని దగ్గర నుండి తీసివేసి 10 తలాంతులు సంపాదించిన వ్యక్తికి ఆ యజమానుడు ఇచ్చాడు. ప్రియ సహోదరి సల్లరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క తలాంతుతో నేనేం చేయగలను అని ఆ తలాంతును మనం ఉపయోగించకుండా దాచిపెట్టి ఆ తలాంతును దేవుని నామ మహిమార్థమై ఆ తలాంతును ఉపయోగించకుండా దాచిపెట్టి సోమరితనంగా ఉన్నట్లయితే ఆ తలాంతును తీసివేసి ఎవరైతే ఎక్కువ తలాంతులు పొందుకున్నారో వారికి దేవుడు ఇస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సల్లరా, కనుక మనం పొందుకున్న తలాంతులను పెంచుకునేవారుగా దేవుని సహాయంతో వాటిని అభివృద్ధిలోకి తీసుకెళ్లేవారుగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఆ యజమానుడి మీద తిరుగుబాటు చేసిన వ్యక్తికి ఆ యజమానుడు ఎటువంటి శిక్ష ఇచ్చాడో ఇక్కడ చూసినట్లయితే, మరియు పనికి మాలిన దాసుని వెలుపలి చీకటిలోకి పడవేయండి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండును. ప్రియ సహోదరి సోదరా, ఎంత ఘోరమైన శిక్ష ఆ యజమానుడు ఆ ఒక్క తలాంతు ఉపయోగించలేని వ్యక్తికి ఇచ్చాడండి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. ఎంత ఘోరమైన శిక్షను ఆ యజమానుడు ఆ ఒక్క తలాంతును ఉపయోగించకుండా యజమానుడి మీద తిరుగుబాటు చేసిన వ్యక్తికి ఇచ్చాడండి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మనము దేవుడు కృప ద్వారా పొందుకున్న తలాంతులను ఉపయోగించకపోయినట్లయితే మనకున్న దేవుడు మనకి ఏదైతే తలాంతుని ఇచ్చాడో ఆ తలాంతును మన నుండి తీసివేసి ఎవరైతే ఎక్కువ తలాంతులు సంపాదించారో వారికి ఇచ్చి దేవుడు మనలను వెలుపలి చీకటిలోకి పడవేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, అంటే మనము నరకానికి వెళ్లాల్సి వస్తుంది. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే వెలుపల చీకటిలో అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయి ఉంటాయి. ప్రియ సహోదరి సోదరా, ఈ వచనం చదివినప్పుడు ఎంతో భయం అనిపిస్తుంది. అంటే దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించకపోయినా కూడా ఇంత ఘోరమైన శిక్ష దేవుడు ఇస్తాడా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు కృప ద్వారా మనం పొందుకున్న తలాంతును ఖచ్చితంగా దేవుడు నామ మహిమార్థమై మనం ఉపయోగించేవారుగా ఉండాలి. ఉపయోగించకపోయినట్లయితే ఈ ఒక్క తలాంతు పొందుకున్న వ్యక్తి ఆ ఒక్క తలాంతును ఉపయోగించకుండా భూమిలో పాతిపెట్టి ఆ యజమానుని బాధ పెట్టి ఆ ఒక్క తలాంతును కూడా 10 తలాంతులు ఉన్న వ్యక్తికి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. అతను వెలుపటి చీకటిలోనికి వెళ్ళి అతన్ని అక్కడ పడవేశారు. ప్రియ సహోదరి సోదరా, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు అక్కడ ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఎంత ఘోరమైన శిక్ష అతను పొందుకోవాల్సి వచ్చింది. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని కృప ద్వారా ఏ తలాంతు అయితే పొందుకున్నామో ఆ తలాంతును దేవుని నామ మహిమార్థమే మనం ఉపయోగించాలి. ప్రియ సహోదరి సోదరా, అనేకమైన తలాంతులు దేవుడు మనకి ఇస్తాడు. పాటలు పాడటం, వాక్యం ప్రకటించడం, పాటలు రాయడం, సంగీతం వాయించడం, ఇంకా దేవుడి పరిచర్యలో అనేకమైన తలాంతులు దేవుని కృప ద్వారా మనం పొందుకున్నాం. ఆ తలాంతులను మనము దేవుని కృప ద్వారా పొందుకున్నాము. దేవుడు
మనను వచ్చి అడిగినప్పుడు మరి ఇంకో కొన్ని తలాంతులు ఆయన నామ మహిమాత్మ ఉపయోగించడానికి మనము పొందుకునేవారుగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారండి, దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించకుండా దాచిపెట్టేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అటువంటి వారిగా మనం ఉండకూడదని, ఆ ఒక్క తలాంతు పొందుకున్న వ్యక్తిలా ఎవరు ఉండకూడదని, ఆ ఒక్క తలాంతు పొందుకున్న వ్యక్తిని దేవుడు ఎలా అయితే సోమరిమైన చెడ్డదాసుడా అని అతనుకున్న తలాంతుని తీసివేసి 10 తలాంతులు గల వ్యక్తికి ఇచ్చి అతన్ని వెలుపల చీకటిలోకి వేసి అక్కడ ఏడ్పును పలుకొరుకుటయు ఘోరమైన శిక్షను అతనికి ఇచ్చాడు. ప్రియ సహోదరి సోదరు, అటువంటి ఘోరమైన శిక్ష మనం పొందుకోకూడదని దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుని నామ మహిమార్థమే మనం ఉపయోగించి మరికొన్ని తలాంతులను దేవుని కృప ద్వారా సంపాదించి దేవుని సహాయంతో మరికొన్ని తలాంతులను దేవుని కృప ద్వారా సంపాదించి 5 తలాంతులు 2 తలాంతులు పొందుకున్న వ్యక్తిని దేవుడు ఎలా అయితే బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను అని దేవుడు మన గురించి చెప్పగలగాలి. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే దేవుని సంతోషంలో పాలు పంచుకోవడానికి దేవుడు మనల్ని పిలవాలి. ప్రియ సహోదరి సోదరా, కనుక అటువంటి మంచి దాసులుగా మనం ఉండేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన తండ్రి, అయ్యా నీవు మాకు ఇచ్చిన తలాంతుని బట్టి నాయన తండ్రి, అయ్యా కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా మేము నాయన తండ్రి మరి కొన్ని తలాంతులు నాయన తండ్రి, అనేకులు నాయన తండ్రి సంపాదించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. అయ్యా మేము కూడా నాయన తండ్రి నమ్మకమైన మంచి దాసులుగా నాయన తండ్రి నాయన తండ్రి పిలవబడడానికి కృప చూపించండి తండ్రి. అయ్యా నాయన తండ్రి, నీవు మా గురించి అనగలగాలి తండ్రి. కొంచెంలో మేము నమ్మకంగా ఉన్నాము కాబట్టి నాయన తండ్రి అనేకమైన వాటి మీద నాయన తండ్రి మమ్మల్ని నియమిస్తామని నాయన తండ్రి నువ్వు చెప్పగలిగేటట్టు నాయన తండ్రి మేము ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయ్యా నీతో సంతోషంలో పాలు పంచుకోవడానికి నాయన తండ్రి మాకును నాయన తండ్రి మాకును కృప చూపించి సహాయం చేసి నాయన తండ్రి నీ కృప ద్వారా నాయన తండ్రి అనేకమైన నాయన తండ్రి తలాంతులు సంపాదించే కృపను దయచేయండి తండ్రి. ఎవరైతే నాయన తండ్రి సోమరి అయిన చెడ్డదాసుడు వలె నాయన తండ్రి ఒక్క తలాంతు పొందుకొని నాయన తలాంతును ఉపయోగించుకున్న నాయన తండ్రి నిన్ను బాధ పెడుతున్నారు నాయన తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి నాయన తండ్రి ఈ వాక్యం ద్వారా నాయన తండ్రి నాయన తండ్రి నువ్వు మాట్లాడావు తండ్రి. వారిని వారు సరి చేసుకొని నాయన తండ్రి మరికొన్ని తలాంతులు నాయన తండ్రి వారు పొందుకోవడానికి కృప చూపించండి తండ్రి. వారు నాయన తండ్రి వెలుపల చీకటిలోనైనా పడవేయబడడానికి వీల్లేదు తండ్రి. వారు నాయన తండ్రి ఏడుపును నాయన తండ్రి పలుకొరుకుటని నాయన తండ్రి పొందుకోవడానికి వీల్లేదు తండ్రి. వారికి నాయన తండ్రి నరకంలోకి నాయన తండ్రి వెళ్ళడానికి నాయన తండ్రి నాయన తండ్రి వారు నరకానికి వెళ్ళడానికి నాయన తండ్రి వీలు లేకుండా నీవే నాయన తండ్రి సహాయం చేసి వారికి నాయన తండ్రి వారి తలాంతులు ఉపయోగించే మనసును నాయన తండ్రి వారు పొందుకున్న తలాంతులు ఉపయోగించే మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్తం తండ్రి దేవా మీ చిత్త ప్రకారం వేసేసి ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో నాయన తండ్రి ఈ చిన్ని ప్రాణి బంగారు పాదాలకి నేను తండ్రి మీకు కృప ద్వారా సమర్పిస్తున్నాను తండ్రి. అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ షలోం.